హలో హాయ్ నమస్తే, ఎలా ఉన్నారన్న? చూడండి మా ఊరి ఇక్కడ పైన ఉంది. అప్పుడు మొత్తానికి పెద్దలు ఆ టైం అంటే మేము ఇంకా పుట్టలేక ముందర అక్కడ పైన చెట్టు కనిపిస్తుంది కదా, చెట్టు పైన ఉంది మా ఊరు. అది ఇప్పుడు మొత్తానికి కిందికి దిగిపోయినారులే. ఇప్పుడు ఆ కొండ కింద ఉంది మా ఊరు. చాలా చిత్రంగా అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ గుండు ఉంది కదా, ఈ గుండు నుంచి వీటి నుంచి ఇట్లా ఇలా ఎక్కాలి, ఇలా ఎక్కాలంటే ఎట్లా ఎక్కుతున్నారు చెప్పు. ఇట్లా మనం ఎక్కాలంటే ఇట్లా ఎక్కుతున్నాము, కాకపోతే ఇలా ఎక్కుతున్నాము. మరి వాళ్ళు ఎట్లా అంటే గింజలు కానీ నీళ్ళు కానీ తీసుకొని అప్పుడు ఎట్లా ఎక్కుతున్నారు చూడండి. ఇక్కడే పక్కన ఇదంతా సంపాదించి ఉండాలి. ఇప్పుడు ఎండాకాలం కదా, ఎండిపోయినవి లేకపోతే కింద బాగా చూసేవాడు. అప్పుడు మా తాత ఉండేవాడు కింద వండుకునేవాడు, కింద అట్లా ఉండేది. అప్పుడు చేను కాసేకి తింటున్న మెకాలు వస్తారా అంతా ప్లేసే ఏమంటారు నాది చేంగం. అవి తిన్నీకి వస్తావు కానీ రాత్రి కాసేవాడు ఇక్కడ అంతా. చూడండి, ఇదంతా ఇందులో నుంచి ఎక్కిపోవాలంటే ఎంత కష్టం ఉన్నది, ఎట్లా ఉన్నది అనేది చాలా డేంజర్గా ఉంటుంది. చూసి మనకి ఇప్పుడు ఇది దిగేకే రాదు, కాకపోయినా మరి వాళ్ళు ఎట్లా ఇది మోసుకొని కడవలు తీసుకొని ఎలా ఎక్కుతున్నారు అనేది మనకి ఆశ్చర్యం కల్పిస్తుంది. ఇప్పుడంటే ఇది కంప ఉందిలే ఇక్కడ, ఇట్లా తీసుకొని పోయేవాళ్ళు కడవలు, నీళ్ళ కడవలు అన్నీ ఎట్లా తీసుకుపోతారు అనేది మనకైతే ఇప్పుడు నాకు చాలా చిత్రంగా అనిపిస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇట్లా స్ట్రేట్గా వెళ్ళిపోవాలా. అది మళ్ళీ ఆడికి పోయినాక చాలా మళ్ళీ ఆడ మిట్టు ఉంది, మీకు అనిపిస్తుంది ఇది కొండది ఇట్లా క్లీన్గా ఉందే మళ్ళీ అనిపిస్తుంది. కాదు, మళ్ళీ ఆడ కొండ ఇట్లా హైట్ ఉంది, మరి దిగాలి పైకి ఎక్కాలి. పైకి ఎక్కితే అప్పుడు ఆడ ఊరు ఉంటుంది. అదంతా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఎంత అప్పుడు అంత హాయిగా ఉండేది అని చెప్తున్నారు వాళ్ళ పెద్దలు. అప్పుడు మీరు ఎట్లా మోసుకుంటారు కడవలు, ఎట్లా గింజలు తీసుకుపోతారు పైకి, ఇవన్నీ మనం ఎప్పుడైనా అడుగుతాం కదా. అడిగినప్పుడు లేదు రా, అప్పుడు మనం ఇట్లే పోతుంటే ఇట్లే వస్తుంటామని చెప్తుంటారు. బాబా అనిపిస్తుంది. ఆడ కింద కొలాయి ఉంటుంది, నీళ్ళు తీసుకొని ఒక కడవ బింది మనం ఇంట్లోకి పోవాలంటేనే మా ఆడదేశం మీరు తెచ్చుకోవాలని మనం చెప్తుంటాము. కానీ వాళ్ళు ఎంత వండర్గా అప్పుడు చేసినారు అనేది, ఎంత కష్టపడినారు పెద్దలు. నేను చెప్పాలంటే వాళ్ళు చాలా గ్రేట్. ఏం తింటున్నారో ఎప్పుడో ఏం లేదో పరిస్థితి తెలియదు, కానీ చాలా హైలైట్ అంటే వాళ్ళదే. చూడు సూపర్ గాయస్, చూడు, ఒక లైక్ చేయి, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ప్లీజ్. మీకు అదంతా చూపిస్తాను అన్న, కొండ అదల్లా అది ఎట్లుంది ఏం లేదు, ఇట్లా ఎట్లా ఎక్కుతున్నారని కూడా చూపిస్తాను నీకు. మా ఊరు దాని కింద ఉంటుంది, చూపిస్తాను మీకు కన్ఫర్మ్ చూపిస్తాను. చూడండి, లైక్ కొట్టండి అన్న, చూపిస్తాను మీకు. ఇప్పుడు పోయి ఆడపోయి చూపిస్తాను చూడన్నా. నాకు ఇంత లాంగ్ వచ్చేప్పటికి దొమ్మెక్కింది. చూడే, మనం ఎక్కడ ఉంటేమో అక్కడ ఉంటేమా, అక్కడ కింద ఆ చిన్న గుండె కనిపిస్తుంది కదా, ఇది మా భాషలో ఇక్కడ ఎట్లా ఏమంటామంటే ఇది గొట్టు అంటాము. కాకపోతే అది కొన్ని చోట్ల ఏమంటారంటే కొండ అంటారు. అలా ఆ చిన్న రాయి ఉంది, పెద్ద రాయి, అది అక్కడి నుంచి అట్లా అక్కడ అగ్గో ఆడ లేడీస్ వస్తున్నారు చూడు. అక్కడ బావి ఉండేది, మీకు కనిపించలే. అక్కడి నుంచి నీళ్ళు తెచ్చేవాళ్ళు చూడు. అప్పుడు ఎలా తెస్తున్నారు అనేది ఆ పరమాత్మకి తెలియలా. ఇది చూడు, ఇంకా పోతున్నాం మనము. ఎంత హైట్లో ఉంది ఇది చూడు. ఇది వర్షం వస్తే పూర ప్లేస్ నైస్ ఉంటుంది. ఇది పాచి పడుతుంది కదా, అలా పాచి పడుతుంది. ఇది ఈ పాచి పడుతుంది. అప్పుడు మరి కాలు పెట్టి ఎట్లా మోసుకొని పోవాలా నీళ్ళు గింజలు కానీ. మరి ఇది ఎద్దులు కూడా ఇలాగే పోవాలంట. ఎద్దులు కూడా ఎట్లా ఎక్కుతున్నాం అనేది ఆ టైంలో, ఆ మూమెంట్లో నాకైతే నిజంగా అంటే అర్థం కాదు. చెప్తుంటే పెద్దలు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. చూడండి, ఈ కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పులు చూడు. ఇందులో నుంచి ఎట్లా పోవాలి, ఎద్దులు ఎలా పోవాలి, మనుషులు ఎలా పోవాలి, ఇది రస్తా చూడు.
ఇట్లా ఎక్కుకోవాలి. ఇట్లా చూడు, కనిపిస్తురా? చూడు, కొండ పైకి వచ్చినాం మేము. ఇప్పుడు కొండ పైకి ఇప్పుడు మనం ఇది గుట్ట ఉంది కదా, ఈ కింద నుంచి ఇట్లా ఎక్కి వచ్చినాం మనం. ఇక్కడ ఇంకొక రస్తా ఉంది, ఇట్లా రస్తా ఉంది. ఇది బండ కనిపిస్తుంది కదా, నిజంగా అంటే ఇట్లా పోతా పోతా కిందికి పోతే చూపిస్తే మీకు చాలా డేంజర్ ఉంది. అదే ఇట్లు కూడా వచ్చేవాళ్ళంట అప్పుడు జనాలు. ఇవన్నీగా మా ఊరు పొలాలు చూడు, ఇవి మా ఊరు పొలాలు ఇవన్నీ. అక్కడ కనిపిస్తుంది సూర్యుడు, కనిపిస్తుందే సూర్యుడు. కరెక్ట్ ఆడే ఇప్పుడు ఉండేది, అది బద్నాళ అని అక్కడ ఊరు ఉంటుంది. ఇట్లే వస్తే ఇట్లా ఈ మూలలోన కౌతాళం, ఇట్లా వస్తే ఉరుకుందీరణ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అక్కడ. ఇది మన ఎరిగేరి అని, ఎరిగేరి ఈ ఊరి పేరు ఎరిగేరి. ఇంకా ఇక్కడ తెల్ల గిన్నెలు కనిపిస్తుంటాయి, అది ఎరిగేరి. అట్లా ముందు పెద్ద గొట్ట కనిపిస్తుంది చూడు, కొండ, పెద్ద కొండ. ఆ కొండ పొక్కలన ఇది మన కుప్పగల్ అది. అక్కడే రైల్వే ట్రాక్ అవన్నీ అక్కడ దగ్గరలో ఉంటాయి. స్టేషన్ కూడా ఉంది ఆడ, రైల్వే స్టేషన్. పోమరా అండి, చూపిస్తాను ఊరు. అప్పుడు ఇక్కడంతా మా ఊరు ఎలా ఉండేది చూసి మీరు ఆశ్చర్యపోతారు. కొండపైన ఎలా ఉంటారా అని. నిజంగా చెప్పాలంటే మా తాతలు ముత్తాతలు ఎలా మీకు నమ్మకం కలగలేకుంటే చూపిస్తాను. ఒక వస్తువు చూడండి మీరు. నేను చెప్పేది అబద్ధం అనుకుంటారు, ఈ కొండపైన ఏదో వీడియో చేస్తున్నాడు అనుకుంటారు. తప్పది. కావాలంటే చూడండి. ఇది ఏమిటని మీరు చెప్పండి, గెస్ట్ చేయండి. ఇదేమిది? ఇదేంటిది? ఇది రోల్ చూడండి. ఇది అంటే దీంట్లో సత్తా దుమ్ము మొన్ను పడిందిలే. ఇదిగా ఇది రోలు. అంటే ఇందులోన మనము చట్నీ చేసుకుంటాం కదా, గింజలు. మన కొర్రలు అప్పుడు మిషన్లు లేవు. ఆ కొర్రలు జొన్నలు దంచుకోవాలా చేసుకోవాలా అంటే అందులోనే దంచుకునే వాళ్ళు చేసేవాళ్ళు. మన ఈ జొన్నలు కానీ దంచుకొని సంగిటి కాచుకొని తినేవాళ్ళంట. తర్వాత ఇది మన చట్నీ అంటే ఏదైనా మన మిరకాయలు కానీ చింతొక్క అంటే చింతకాయలు తెంపి చట్నీ చేసుకొని అదే చాలా రోజులు అప్పుడు మా వాళ్ళు మొత్తం అదే తినేవాళ్ళు. ఇదిగా చూడండి. మీకు అబద్ధం అనిపిస్తే ఇక్కడ గుడి ఉంది, గుడిగా చిన్న గుడి. ఆ దేవుని గుడి పేరు నాకైతే ఇప్పుడు రాదు, కానీ బోర్డు కూడా లేదు. చిన్ని గుడిగా కనిపిస్తుంది చెట్టు పక్కల. కట్నం కట్టిందని కనిపిస్తుంది కదా మీకు, అది చిన్న గుడి. అది చూపించింది మీకు రోల్ అంటారు. రోల్ అంటే అది అదే మన చట్నీ నూరుకునే రోల్. ఇప్పుడు అంతా ఇవి వచ్చినవి మిక్చరు అది ఇది. ఇప్పుడు మీకు కింద నుంచి చూపించినాను కదా చెట్టు ఇదే చూడు చెట్టు. ఈ చెట్టు పక్కలోనే ఉంటాడు దేవుడు మదిలేటి స్వామిని. మా ఊరికి అప్పుడు ఈడ గ్రాండ్గా జరిగేది ఇదంతా. మదిలేటి స్వామి అని ఇది జరుగుతుంటుంది. ఇది చూస్తే అర్థమవుతుంది. చూపిస్తాను అదంతా. ఇదంతా ఊరు ఉండేది చూడు, ఇది మాది అప్పుడు. ఇదంతా ఇప్పుడంతా ఇది అగ్గి పడినది, ఇది గడ్డి వచ్చింది కదా, కాలిపోయింది అది. ఇంకా ఇట్లా ఉంటుంది చూడు. ఇదంతా ఈ ప్లేస్ మొత్తం ఉంది కదా, ఇదంతా ఇది మా ఊరు అన్నట్టు. అవి రాళ్ళు కనిపిస్తారు, రాళ్ళు. ఆ రాళ్ళ పైన కూడా కట్నం కట్టినట్టు చూడు. అక్కడ ఏం జరిగింది ఏం లేదు మనకైతే చరిత్ర తెలియదు. ఇంకా ఎవరైనా పెద్దలు కనుక్కొని మీకు చెప్తా. అక్కడ పద్దమ్మ గుడి అని ఇప్పుడు స్టార్టింగ్ ఆ లైట్ పడింది చూడు, తెల్లగా కనిపిస్తుంది. ఆ లైట్ గుడి ఉంది ఆడ, పద్దమ్మ గుడి అని. ఇంత కొండ పైన ఊరు ఎలా ఉంది అనేది చాలా చిత్రంగా ఉంటుంది. అప్పుడు మీకు ఇది ఇల్లు అనేది తెలియదు, మామూలు గుడి అనేది తెలియదు ఫస్ట్లో. కాకపోతే ఇది కట్నం కట్టిందని అనిపిస్తుంది చూడు మీకు కదా, కట్నము. ఇప్పుడు మా ఊరికి సప్లై నీళ్ళు ఇక్కడ ట్యాంక్ ఉంటుంది, వాటర్.
ఈ ట్యాంక్ నుంచే మొత్తము మా ఊరు కిందికి పోతాయి. ఈ నీళ్ళు ఈ పైపు లైన్ చూడది, పైప్ లైన్ ఇటు నుంచి పోతా. మీకు చెప్పినాను కదా అప్పుడు చెట్టు అని, ఇంకా ఇదే చెట్టు పక్కనే ట్యాంకి మాకు నీళ్ళు. ఇక్కడ మొదలెట్టి స్వామి ఈ కట్ట కట్టిన చుట్టాలి. ఈ చెట్టు దగ్గర దేవుడు ఉంటాడు. మేము సంవత్సరం ఇది ఎప్పుడు అంటే శివరాత్రికి ఇటు జాగానే చేస్తుంటాం. ఇప్పటికే వస్తాం, భజన చేస్తాం, కూర్చుంటాం. రాత్రి అలా దేవుని మొక్కొని పోతాం. కూడా చాలా గ్రాండ్గా చేస్తున్నారు. చూడండి ట్యాంక్ ఎలా ఉందో చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ అట్లా మా ఊరు కూడా చూపిస్తాను మీకు. మా ఊరు ఎంత కిందలో ఉంది ఇప్పుడు, అప్పుడు ఎంత హైట్లో ఉంది అనేది అర్థమవుతుంది. చూడండి మా ఊరు ట్యాంక్ ఇది. నీళ్ళు ఫుల్ అయినట్లుండే, నీళ్ళు ఫుల్ అయ్యాయి, అందుకోసమే ఇది అట్లా వాటర్ మార్క్ కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఇది ఇంత లాంగ్ అప్పుడు లైట్ తెచ్చిపెట్టినారు. ఇది ఇప్పుడు మొదలెట్టి స్వామి ఉంటాడు కాబట్టి ఇటుకి లైట్ ఇగ్గినారు అన్నమాట. మా ఊరు కనిపిస్తుందా లేదు చూడండి, ఇప్పుడు చూపిస్తా మీకు. ఈ కొండపైన మొత్తం టోటల్గా ఇది ఊరు ఉండేది. ఇది చూడండి చెట్టలు గుట్టలు అంతా నగిలిపోయినాయి కొండపైన. పైప్ లైన్ ఇది మా ఊర్లోకి పోతుంది. ఊరు కనిపిస్తుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఊరు, మా ఊరు ఇప్పుడు ఎంత హైట్లో ఉండే ఊరు ఇప్పుడు ఎంత కిందికి పోయిందో మా ఊరు అనేది తెలిసిపోతుంది. మీకు కనిపిస్తుందా లేదు చెప్పండి ఫ్రెండ్స్. చూడండి అక్కడే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ జాతర 2-3 అని చెప్తున్నారు. జాతర మేళ అంటారు కదా, జాతర ఉంది. ఆ లైటింగ్ చెప్పినాను కదా మీకు, లైటింగ్ కనిపిస్తుందో లేదు బాగా చూడండి. కట్టెలు పోనిచ్చినారు కదా, మీకు మొన్న వీడియో చూసి పెట్టినాను, అవే చూపిస్తాను. అట్లా లైటింగ్ కూడా మీకు చాలా గ్రాండ్గా ఉంటుంది, చూపిస్తాను మీకు. చెప్పినాను ఆడ కుప్పగల్ అనేది మా ఊరు. అక్కడ బడి చిన్న పిల్లలది, ఆ వైట్ కనిపిస్తుంది ఇల్లు, దాని ముందర కనిపిస్తుంటుంది, అదే మంది చిన్న పిల్లల బడి. ఇట్లా ఊర్లో ఉంది బడి ఒకటి, ఇక్కడ పెద్ద పిల్లలది ఇక్కడ ఒక బడి ఉంటుంది పెద్దది. అప్పుడు మేము పోతుంటాం లేదు దాంట్లో. పోరా బడికి అంటే, బడికి పోరా అంటే మనకు తెలియదు కదా, ఇంత కడ్డ విచారంగా పిల్లలు మేము బడికి పోండ్రని వాళ్ళు అంటుంటే మేము పోతుండలేదు. ఈ కొండపైకి వస్తుంటాం. ఈ కొండపైకి సీతాఫలాలు పండు ఆ తెంపుకోవడానికి ఈ కొండలని ఎట్లా అంటే సీతాఫలాల చెట్లు ఎక్కువ ఉంటాయి అన్నట్లు మా ఊరు కొండకే. ఆ పండ్లు తినేకి వాటికి ఇక ఈ గుండె పొట్ట ఇవంతా ఇట్లా మేము జారేదే అంత హ్యాపీగా హాయిగా అనిపించేది. ఇప్పుడు చదువు గురించి తెలుసుకుంటే నిజంగా అంటే ఏం చేయాలరా దేవుడా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి బాధ కూడా వస్తుంది, ఒక్కొక్కసారి ఏడుపు కూడా వస్తుంది. నిజంగా చెప్పాలంటే అన్న విషయం చెప్పినట్లు, నిజంగా చెప్పాలంటే చదువుకోకున్నాడు పశువుతో సమానం అని చెప్పినాడు కదా, అలాగే నేను కూడా ఇప్పుడు పశువు అనుకుంటాను నాకు తెలిసేది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మనం చదువు ఉంటేనే అంత లైఫ్ బాగుంటుంది, తెలుసు ఆ విషయాలు. కానీ ఏది పని చేయలేదు అన్నీ అర్థమవుతాయి. ఇంత చదువు లేకపోతే చాలా ఇంత పశువుకైనా అధ్వానంగా ఉంటాం మన మనుషులు. చూడండి మా ఊరు కనిపిస్తుంది. మన ఊరు కనిపిస్తుంది కదా, మన ఊరు పక్కలానే అట్లాగే స్ట్రేట్గా ఆ పెద్ద కొండలు కనిపిస్తుంటాయి. ఆ కొండల పక్కనే గణేకల్ అంటారు, ఆ ఊరు పేరు గణేకల్. ఆ గణేకల్ పార్ చేసిపోయామనుకో అక్కడ ముందుకి ఇంకా సిటీ వస్తుంది, సిటీ ఆదోని. ఆ కొండల సైడ్ ఉంటుంది ఆదోని. ఇక్కడ పెద్ద కొండ కనిపిస్తుంది కదా, ఇక్కడ పెద్ద కొండ, ఇక్కడ ఈ పెద్ద కొండ పక్కన ఇట్లా ఈ సైడ్కి కొత్తూరు ఇట్లా దగ్గర ఉంటాయి ఊర్లు. ఇవన్నీ 2 కిలోమీటర్ 3, 4, 5 కిలోమీటర్ అట్లా ఉంటాయి. మీకు ఇది వీడియో నచ్చితే ఓ కామెంట్స్ పెట్టండి, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ప్లీజ్. ఓకే, ఇంకా మా ఊరు గురించి విశేషాలు కానీ మీకు చెప్తాను, చూపిస్తాను. ఏనా ఉంటానన్నా, బాయ్ అన్న. ఇంకా మా ఊరు విశేషాలు కూడా చెప్పాలి మీకు. అక్కడ కొండ కనిపిస్తుంది కదా, ఇప్పుడు దేవుంది శ్రీ ఆంజనేయ స్వామి జాతర అవుతుంది. అక్కడ కూడా ఒక పెద్ద చరిత్ర ఉంది. పెద్ద చరిత్ర అంటే నిజంగా అంటే పెద్ద చరిత్ర ఉంది. అది రియల్లో చెప్తుంటారు. మా ఇంట్లో కూడా మా నాయన అమ్మలో అది చెప్తాను స్టోరీ, అది కూడా మీకు వీడియో చేసి పెడతాను.
ఆ కొండల శ్రీ ఆంజనేయ స్వామి ఉంటాడు. అంత లాంగ్ అప్పుడు రూట్లు ఏదేం లేదు. ఆ రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు అది గుడి కట్టేకి ఎలా తీసుకుపోయారు ఎలా లేదు అనేది మీకు వీడియో చేసి పెడతాను. అప్పుడు అస్సలు రస్సనే లేదు, రూటే లేదు ఆ కొండకి. అప్పుడు ఎట్లా తీసుకుపోయినారో అవన్నీ అన్ని విశేషాలు మీకు తర్వాత చెప్తాను నెక్స్ట్ వీడియోలోనా. ఉంటానన్నా బాయ్. చూడండి మరిగా మీకు అప్పుడు కింద అట్లా వచ్చినాను కదా, అట్ల నుంచి ఉంటుంది, అట్ల నుంచి ట్యాంక్ చుట్టూ వేసుకొని ఇట్లా వచ్చినాను. ఇప్పుడు ఇది అలా చూపిస్తాను నీకు. చూడు ఎంత హైట్లో ఉంటుంది అంటే నిజంగా అంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఇట్లా చూస్తున్నారు కదా, మీకు అనిపిస్తుంది ఇట్లా ఇట్లే మనుషులు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. అప్పుడు మళ్ళా అంటే ఈ ఊరు అట్లా రావాలంటే మీకు ఫస్ట్ రూట్ చూపించినాను కదా, అది అక్కడ బావి ఉండేది. నీళ్ళు తీసుకురావాలంటే అలా మనుషులు ఎద్దులు పశువులు ఏదైనా చిన్న చిన్న మేకలు గొర్రెలు రావాలంటే అప్పుడు రూటు ఇట్లా ఉండేది. తర్వాత అప్పుడు మీకు ఆడ పైప్ లైన్ చూపించాను, అట్లా ఒక రూట్ ఉంది. ఈ మా కొండకి రౌండ్ ఎక్కడ చూసినా రస్తాలు ఉంటాయి. ఎక్కడ ఈజీ అయితే అక్కడ ఎక్కి వచ్చేవాళ్ళు, ముస్సులు వాళ్ళు ముక్కు వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు ఇంత పైకి. అప్పుడు ఎట్లా వచ్చినారు అనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. తొందరగా ఏడన్నా పారిపోవాలా ఇట్లా ఉరికిపోవాలా ఇటు ఎక్కాలా కొండ అంటే మనకు అంత దొమ్మె ఎక్కేది, ఆయాసము ఇవన్నీ, ఈ నొప్పులు వచ్చి ఆ నొప్పులు వచ్చి. కానీ అప్పుడు వాళ్ళు చాలా మెత్తగా అయిన కాలాన్ని కూడా అట్లా ఎక్కిచ్చేసినారంటే వాళ్ళదే చాలా గ్రేట్ అన్న. ఉంటానన్నా బాయ్. ఓకే, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ ప్లీజ్ కన్ఫర్మ్ చేసుకోండి అన్న. థ్యాంక్స్. హలో నమస్తే, ఎలా ఉన్నారన్న? మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్ లవ్ ఛానల్. చూడండి మా ఊరు చూసినారా? అక్కడ నా వెనక పెద్ద కొండ కనిపిస్తుంది కదా, అక్కడే శ్రీ ఆంజనేయ స్వామిది జాతర ఉంటుంది. తిరునాళ్ళు అంటారు కదా, తిరునాళ్ళు అంటారు, మా కాడ జాతర అంటారు. చూడండి మా ఊరు చిన్న పల్లెటూరు అన్న. చూడండి ఫస్ట్కి ఈ ఊరంతా మొత్తానికి ఈ పైన ఈ కొండ పైన ఉండేది. మా ఊరంతా మొత్తానికి పైన కొండ పైన ఉండేది. ఇక్కడ చూస్తారంటే చూడండి, నిజంగా చెప్పాలంటే చాలా భయంకరంగా ఇంత హైట్లోన అప్పుడులోన ఇది మా ఊరు ఎంత పైన కొండ పైన ఉండేది. చూడు నీళ్ళ ట్యాంక్ వాటర్ మా ఊరికి ఇప్పుడు అదే సప్లా. ఇక్కడంతా ఈ బండ మీద నుంచి ఇదంతా ఇట్లా ఇక్కడంతా ఈ కొండ పైన ఉండేవాళ్ళు. ఈ కొండ పైన ఉండేవాళ్ళు అప్పుడులోనంటే నేను పుట్టుకుని మొదలు అనుకో ఓ 30 సంవత్సరాలు అయింటుంది అంతేగానా, ఓ 30 సంవత్సరాలు అయింటుంది నాకు తెలిసి. 30 సంవత్సరాలు అయింటుంది. చూడు కిందికి పోయింటారు. ఇప్పుడంతా ఇదంతా అప్పుడు మా ఊరు, అది ఇదంతా మా ఊరు. ఇది చూసినారు. హలో ఏమొచ్చినావు? కుక్కులా? ఓకే. ఇదంతా మా ఊరు చూడనా. ఇది అప్పుడులోనా ఇదన్నీ చూడండి, ఇట్లా మేకలు గొర్రెలు పశువులు అన్నీ ఈ బండ మీద నుంచి ఇట్లా ఎక్కి రావాలంటే ఎలా ఎక్కాలనేది నాకు విచిత్రంగా ఇప్పుడు చూస్తేనే ఏమరా దేవుడు అనిపిస్తుంది. ఇట్లా ఆ కొండ పైనుంచి కొండ ఇప్పుడు కింద ఏది మన ఇండ్లు ఉన్నాయి కదా, అక్కడి నుంచి నీళ్ళు గింజలు పశువులు మేకలు గొర్రెలు అన్నీ అక్కడి నుంచి తీసుకొని రావాలా. మెత్తగైన ముసలిళ్ళు కానీ ఎవరైనా కానీ మన ఊర్లోన ఒక ఇల్లు కూడా కింద లేకుండా అప్పుడులో నేను పుట్టుక మొదలు ఎప్పుడు కూడా మా నాయన వాళ్ళందరూ చెప్తారు, ఈ మన్నా వచ్చినారా అంతా కిందికి అని చెప్తుంటారు. 30 ఏళ్ళు అనుకో ఈ ఊరు మొత్తం మా ఊరు పైన ఉండేది. ఇది కర్నూలు డిస్టిక్ కౌతాళం మండలం తోబి విలేజ్ మాది. ఇక్కడ చూస్తున్నారు కదా మా ఊరు ఇది. ఇప్పుడు రేపు నెక్స్ట్ తిరునాళ్ళు 2-3 తారీఖుకి తిరునాళ్ళు, పెద్ద తిరునాళ్ళు అవుతుంది. మీకు చూపిస్తాను అంత ఎట్లా ఉంటుంది అనేది. లైటింగ్ గీటింగ్ అని సూపర్గా ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది కదా తెల్లగా మెట్లు పైన కొండ పైన, అక్కడే శ్రీ ఆంజనేయ స్వామి. అక్కడే తిరునాళ్ళు అయ్యేది. ఈ ఊర్లో నుంచి అక్కడ ఉచ్చయిపోతుంటాడు. చాలా గ్రాండ్గా చేస్తారు. చూడండి ఈ బండ మీద ఎట్లా వస్తారనేది ఇట్లా ఉంది. ఇది ఇట్లా డౌనల్ మీకు చూసే అర్థమైతే చూడు ఊరు ఎక్కడ ఉంది కిందికి. ఈ డౌనల్లోనే ఎక్కి రావాలంటే ఎంత భయంకరంగా ఉంది, ఎంత డేంజరంగా ఉంది అనేది
ఎవరికి అర్థం కాదో అట్లా ఉంది. కాకపోతే అప్పుడులో పెద్దలు మహానుభావులు ఎట్లా ఎక్కినారు అనేది వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనము. వాళ్ళు తినే తిండి కానీ వాళ్ళు అంటే వాళ్ళు అంత ఫిట్నెస్ ఉండేవాళ్ళు, వాళ్ళు పెద్దలు అంత ఫిట్నెస్. ఇప్పుడు వాళ్ళు ఏం ప్రతి ఒక్కరు అరే నాకు గ్యాస్ ప్రాబ్లం అయిందిరా, అరే నాకు గొంతు నొప్పి అయిందిరా, అరే నాకు దగ్గు వస్తుందిరా, నాకు కడుపు నొస్తుందిరా అని ఎన్నో చెప్తారు. అప్పుడు వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఆ దేవునికి యాట్సాప్ చెప్పాలి, వాళ్ళకి ఆరోగ్యం ఎంత బాగా పెట్టినాడు అనేది పెద్ద కథ. అంటే మన చేతులారా మనం చెడుపుకున్నట్లు ఉంది అన్న ఇప్పుడు నాకు తెలిసి అయితే. ఎందుకంటానంటే అంతే కదన్నా, బీళ్ళు తాగేది, సిగరెట్లు తాగేది, ఈ సంసారం ఇట్లా అవన్నీ ఉంటే మరి ఇంకా ఎట్లా ఉంటుంది చెప్పు. ఎక్కడ చూసే నూనె బతుకులు అంత కల్తీ సంసారము. దానివల్ల అనుకుంటాను నేను ఇప్పుడు అంతా ప్రతి ఒక్కరు చిన్న వాళ్ళు ఇప్పుడు నా వయసు ఉండే వాళ్ళంతా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, కడుపు నొప్పి, కాళ్ళు లాగడం, చేతులు లాగడం, ఈ సంసారం ఉంటుంది. అప్పుడు వాళ్ళు ముసలి వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండాలనేది ఈ కొండను ఎక్కి ఎట్లా ఎక్కుతుండ్రి, ఎట్లా దిగుతుండ్రి. ఇట్లా చూడు, ఈ పైప్ లైన్ పోయింది కదా, అట్లా ఇట్ల నుంచే ఆవుల పశువులు అన్నీ రావాలి చూడు. ఇంక మొత్తం టోటల్కే మన చేనులో పండిన పొలంలో ఏదైతే పండుతుందో గింజ గిట్ర అంతా మొత్తానికి ఇటు తీసుకురావాలి. ఇక్కడే ఊరు, ఇదంతా ఊరు ఇది. ఇట్లా చెప్తే చాలా భయంకరంగా ఉంటుంది. కానీ నిజంగా చెప్పాలంటే కిందికి పోయినారు, చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇప్పుడు నేనైతే అయ్యో ఇంకా చెప్పకూడదులే, మరి ఎక్కడ పరిగెత్తుంటున్నా నాకే తెలీదు. మరి ఇంత లాంగ్ నీళ్ళు తీసుకురావాలా, గింజ గిట్ర అన్నీ మోసుకోవాలా, ఎద్దుల రోజులుగా రావాలా, మళ్ళీ ఆవులు గొర్రెలు మేకలు అన్నీ పైకి తీసుకురావాలా, మరి కింద నుంచి నీళ్ళు మోసుకురావాలా అన్నప్పుడు ఈ చిత్రంగా ఇబ్బంది అనిపిస్తుంది. ఎక్కడ పారుతుంటేనేమో తెలియదు కానీ అట్లా ఉంటుంది మరి. అందుకోసమే అంత మా పెద్దలు ఎట్లా కిందికి పోయినారు. చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మా పెద్దలకి.